గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కమ్యూటెడ్ లీవ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన వీడియో. వీడియో పూర్తిగా చూడండి. కమ్యూటెడ్ లీవ్ అనేది మన సర్వీస్‌లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తీసుకునే లీవ్ ఇది. సో, కమ్యూటెడ్ లీవ్ అనేది హెచ్‌పిఎల్‌ని కొన్ని నిబంధనల ప్రకారం కమ్యూటెడ్ లీవ్‌గా మార్చుకొని పూర్తి జీతంతో తీసుకునే సౌలభ్యం. సో, దాన్ని కమ్యూటెడ్ లీవ్ అని అంటారు. సో, ఒక ముఖ్యమైన పాయింట్ ఏందంటే హెచ్‌పిఎల్‌కి కమ్యూటెడ్ లీవ్‌గా కన్వర్ట్ చేసుకుంటాం గదా! దాంట్లో కమ్యూటెడ్ లీవ్ మాక్సిమం లిమిట్ సర్వీసెస్‌లో 240 డేస్ మాత్రమే. అంటే 240 డేస్ కంటే ఎక్కువగా మనం కమ్యూటెడ్ లీవ్ తీసుకోవడానికి ఉండదు. సో, మీరు సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మీ దగ్గరకొచ్చి కమ్యూటెడ్ లీవ్ తీసుకుంటున్నారంటే మీరు చూడాల్సిన విషయం ఇంతకుముందు కమ్యూటెడ్ లీవ్ ఏమైనా తీసుకున్నారా? అంటే వాళ్ళు ఇంతకుముందు ఒక వ్యక్తి 50 రోజులు కమ్యూటెడ్ లీవ్ తీసుకొని మెడికల్ లీవ్‌కెళ్ళి దాన్ని వాడుకున్నారంటే ఇప్పుడు మీరు ఇవ్వగలిగే కమ్యూటెడ్ లీవ్ 190 మాత్రమే. అలా మొత్తం సర్వీస్‌లో ఎంత అప్పర్ లిమిట్ 240 అనమాట. సో, మాకు తెలిసిన విషయమే. ఒకరోజు కమ్యూటెడ్ లీవ్ తీసుకుంటే 2 హెచ్‌పిఎల్స్ ఖాతా నుంచి డిడక్ట్ అవుతాయి. అంటే ఉద్యోగి 10 రోజులు కమ్యూటెడ్ లీవ్ తీసుకుంటే హెచ్‌పిఎల్ నుంచి 20 రోజులు డెబిట్ అవుతాయి. ఒకవేళ ఒక ఎంప్లాయీ 240 డేస్ కమ్యూటెడ్ లీవ్ తీసుకుంటే మనకు డిడక్ట్ అయ్యే టోటల్ హెచ్‌పిఎల్ ఎంత 480 అనమాట. ఎగ్జాంపుల్‌లో ఒక వ్యక్తికి 400 రోజులు హెచ్‌పిఎల్ ఉంటే ఆ పరిస్థితిలో 400/2 అంటే 200 రోజుల వరకు కమ్యూటెడ్ లీవ్‌కి అర్హత ఉండవచ్చు. సో, మనం చూసుకున్నట్టు 200 రోజులు కమ్యూటెడ్ లీవ్ తీసుకుంటే 200 ఇంటూ 2 400 రోజులు హెచ్‌పిఎల్ అయిన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతాయి. సో, మరొక ముఖ్య విషయం ఏందంటే కమ్యూటెడ్ లీవ్‌ని ఎండ్ లీవ్ 2 ఒకటి కాదు. ఎండ్ లీవ్‌కి ఒక ప్రత్యేక పరిమితి ఉంటుంది. కమ్యూటెడ్ లీవ్‌కు హెచ్‌పిఎల్ మరియు సంబంధిత సెలవు నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి హెచ్‌పిఎల్‌ని, కమ్యూటెడ్ లీవ్‌ని ఈఎల్‌తో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఈఎల్ అనేది వేరే లీవ్. దానికి అప్పర్ లిమిట్ 300 ఉంటుందన్నమాట. సో, అప్పర్ లిమిట్ అక్యుములేషన్ ఆఫ్ ఎండ్ లీవ్ అనేది మాక్సిమం 300 డేస్‌కి ఉంటుంది. తర్వాత దాటిన లీవ్స్ అన్నీ నల్లిఫై అయిపోతాయి. హెచ్‌పిఎల్‌కి అలా ఉండదు. కానీ కమ్యూటెడ్‌కి మాత్రం 240 డేస్ అనేది అప్పర్ లిమిట్. ఎక్స్‌ట్రా మీరు లీవ్ వాడుకుంటే వాటికి హాఫ్ పే సాలరీ మాత్రమే వస్తుంది గానీ కమ్యూటేషన్‌కి మాత్రం 240 అనేది లిమిట్. సో, ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన వీడియో. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.